నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చిలకలూరిపేట ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు। సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ। జాతీయ రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం। అద్దంకి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు దారి మళ్లింపు। జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాలలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ అనారోగ్యంతో మృతి। ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పట్టణ వైద్యులు। పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బొప్పుడిలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగళం సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు। టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సభ ప్రాంగణానికి చేరుకున్నారు। పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పుడిలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగళం సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు। టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు। భారీగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం హోరెత్తిపోతోంది। ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న తొలి సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు। ఈసారి ఏపీలో ఎన్డీఏది అధికారమని మూడు పార్టీల నేతలు గట్టి ధీమాతో ఉన్నారు। కాగా ప్రధాని మోదీ మొదటిగా ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగారు। అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు। అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగడానికి 16 నంబరు జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ జరగనున్న నేపథ్యంలో 18వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో విమానాల కిందకు దిగడానికి 16వ నెంబర్ జాతీయ రహదారిపై కొరిశపాడు మండలం పిచ్కల గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను మార్చి 18న సోమవారం భారత వైమానిక దళం అధికారులు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగడానికి 16వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ జరగనున్న నేపథ్యంలో సుమారు 528 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ఈ క్రమంలో 18వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందన్నారు। గుంటూరు వైపు నుంచి ఒంగోలు, నెల్లూరు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను రేణంగివరం జంక్షన్ నుంచి అద్దంకి పట్టణంలోని నామ్ హైవే మీదుగా మేదరమెట్ల వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిలో కలిసే విధంగా దారి మళ్లించడం జరిగిందన్నారు। అలాగే ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట, గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్లు వాహనాలను మేదరమెట్ల నుంచి నామ్ హైవే మీదుగా అద్దంకి పట్టణంలో నుంచి రేణంగివరం జంక్షన్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిలో కలిసే విధంగా దారి మళ్లించమన్నారు। ఒంగోలు వైపు నుంచి గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను 16వ నెంబర్ జాతీయ రహదారిపై మేదరమెట్ల వద్ద ఉన్న హోల్డింగ్ పాయింట్ లో నిలుపుదల చేయడం జరుగుతుంది। కాగా జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు గమనించి సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు। చీరాల పట్టణంలోని ప్రముఖ వైద్య నిపుణులు సరస్వతి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు। చీరాల పట్టణంలోని ప్రముఖ వైద్య నిపుణులు సరస్వతి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు। కాగా ఆయన భౌతిక గాయానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటుగా పలువురు ప్రముఖులు చీరాల ప్రాంతంలో వైద్యులు నివాళులర్పించారు। డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ చీరాల పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవల పరంగా విశేష సేవలందించారు। అంతేకాకుండా ఎన్ఆర్ అండ్ పిఎం పూర్వ విద్యార్థి సంఘం ద్వారా, సాంస్కృతిక సంస్థల ద్వారా, రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అత్యంత చేరువయ్యారు। అంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరాల శాఖ అధ్యక్షులుగా సేవలందించారు। కాగా ఆయన మృతి చీరాల పరిసర ప్రాంతాల్లోని పుర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం।
చీరాల పట్టణం కొత్తపేట రోడ్డులోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం జరిగింది. సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. చీరాల పట్టణం కొత్తపేట రోడ్డులోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం జరిగింది. సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దమయ్యాయన్నారు. అయితే ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా సిపిఎస్ రద్దు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా అన్ని రాజకీయ సిపిఎస్ రద్దును ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల అనంతరం ఉపాధ్యాయుల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ అమలు కోసం రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సిపిఎస్ రద్దు అనేది ఒక కలగానే ఉపాధ్యాయులకు మిగిలిపోతుందని గుర్తు చేశారు. ఈ ఎన్నికలకైనా ఆయా పార్టీలు ఉపాధ్యాయులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మాజీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, భిక్షాల బాబు, వీరాంజనేయులు, జానీ భాష, సురేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు 2024 ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నట్లుగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు వారు భవిష్యత్తులో మేము అధికారంలోకి రావాలనేటువంటి దానికోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఉపాధ్యాయులుగా మేము మా అందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల మంది 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఓపీఎస్ విధానం కాకుండా జీపీఎస్ విధానంలోకి సిపిఎస్ లాంటి కార్పొరేట్లకు లాభం చేకూర్చేటువంటి విధానంలో కొనసాగుతున్నారు. వారందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకొచ్చే దానికోసం మీ మేనిఫెస్టోల్లో ఆ విధానాన్ని పెట్టాలనేటువంటిది మేము ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నటువంటిది మీ మేనిఫెస్టోల్లో పాత పెన్షన్ని పునరుద్ధరిస్తాం, మేము ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా పాత పెన్షన్ ఇస్తామనేటువంటి దాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఈరోజు 3.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటిది మేము ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఉద్యమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక అన్ని రాజకీయ పార్టీలు మీ మేనిఫెస్టోలో ఆ విధమైనటువంటిది పెట్టాలనేటువంటిది. ఇవాళ సిపిఎస్ జీపీఎస్ 2 కార్పొరేట్లకి లాభాన్ని చేకూర్చే విధానాలే తప్ప ఇది ఉద్యోగులకి లాభం లేదు. ఉద్యోగులకి లాభాన్ని, ప్రభుత్వానికి లాభాన్ని చేకూర్చే పాత పెన్షన్ ఇవ్వడం ద్వారానే ఆర్థిక పరిస్థితి బాగుంటుందనేటువంటిది మేము ప్రధానంగా చెప్పదలిచాం. కొమ్మోజు శ్రీనివాసరావు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ఈరోజు చీరాల ప్రాంతీయ మండలాల సమావేశం ఇక్కడ పెట్టుకున్నాం. దాజూరి రామిరెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా చీరాల ప్రాంతంలో చీరాల ప్రాంతీయ మండలాల శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా ₹1 కోటి ఒక బిల్డింగు ఇక్కడ ఏర్పాటైంది. ఆ బిల్డింగ్ నుంచే మేము మాట్లాడటం జరిగింది. ఈ బిల్డింగ్ని త్వరలో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి మేము ఇక్కడ కూర్చున్నాం. అయితే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఇచ్చి జీపీఎఫ్ నెంబర్ ఇచ్చి బదిలీలు చేయమని చెప్పి 3 సంవత్సరాలుగా నిరంతరం ప్రాతినిధ్యం చేస్తున్నాం. అయితే సర్వీస్ రూల్స్ ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పి పాత రూల్స్నే మార్చి ఇచ్చారు, సంతోషం. కానీ బదిలీలు, ప్రమోషన్స్ ఎన్నికల కోడ్ ముందు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు టీచర్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారనేది మేము సూటైన ప్రశ్న. రెండోది, ఆర్థిక భారం లేని పిఎఫ్ నెంబర్ని ఎందుకు కేటాయించరు? మీరు ఎన్ని సంవత్సరాలు కేటాయించాలా? దీనికి ఏ టెక్నికల్ నాలెడ్జ్ రావాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ నుంచి బస్సులు, ఇతర వాహనాలతో భారీగా బయలుదేరారు. చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ నుంచి బస్సులు, ఇతర వాహనాలతో భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి రాష్ట్రంలో కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తాయన్నారు. ప్రజాగళం సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఏపీ ప్రజలు అల్లాడిపోయారన్నారు. రానున్న 2 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రజలందరూ 3 అగ్రనేతల వైపే చూస్తున్నారని చెప్పారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వల వెంకట రమణారావు, హేమంత్ కుమార్, కుమార్ చంద్ర, సాంబశివరావు, శ్రీనివాసరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి, జనసేన పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఈరోజు మనకి చిలకలూరిపేటలో జరుగుతూ ఉంది.
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క భారీ బహిరంగ సభకు మరి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అందులో భాగంగా మరి చీరాల నియోజకవర్గంలో మా ఇక్కడ ఉన్నటువంటి హేమంత్ కుమార్ గారు, మా పట్టణ అధ్యక్షులు రమణరావు గారు, అలాగే మా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మన మణి మా అందరి సారథ్యంలో ఈరోజు ఇక్కడ చీరాల నుంచి మేము 6 బస్సులు, కొన్ని కార్లు, వాహనాల్లో కలిసి ఒక 400 మందిగా మేము ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఈ సభ ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్ని పెను సంచలనం సృష్టించి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించే దిశగా ఈరోజు విజయశంకరరావు పూరించడానికి ప్రీతమ ప్రధాని గారు వస్తున్నారు. ఈరోజు చిలకలూరుపేటలో జరగనున్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సంయుక్త భారీ బహిరంగ సభకు చీరాల నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతున్నది. ఈరోజు ఈ సభలో అమిత్ షా, నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. అందువలన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చీరాల నుంచి 6 బస్సుల్లో జనం బయలుదేరి వెళ్తున్నాము. 2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులు చక్కని ఫలితాలు పొంది పద్మ భాస్కర ఫౌండేషన్ అందజేస్తున్న గంట విజ్ఞాన నగదు బహుమతులు అర్హత సాధించాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంట అనిల్ కుమార్ తెలిపారు. 2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులు చక్కని ఫలితాలు పొంది పద్మ భాస్కర ఫౌండేషన్ అందజేస్తున్న గంటా విజ్ఞాన్ నగదు బహుమతులకు అర్హత సాధించాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంట అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంట విజ్ఞాన్ క్యాష్ ప్రైజ్లకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. తల్లిదండ్రుల పేరు మీద పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథ ప్రజలకు సంస్థ తరపున సాయం చేస్తున్నామన్నారు. 10వ తరగతి చక్కని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించేందుకు గత ఏడాది నుంచి ముందుకు రావడం జరిగిందన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి కారంచేడు మండలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నగదు బహుమతులను అందజేయడానికి సిద్దమయ్యామని వెల్లడించారు. కారంచేడు మండలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో చక్కని మార్కులు పొంది ప్రోత్సాహాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఫౌండేషన్ చీరాల వారి తరఫున అందరికీ నమస్కారం. ముందుగా పద్మా భాస్కర్ ఫౌండేషన్ సంవత్సరం స్థాపించిన సంవత్సరం సందర్భంగా చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈ సంవత్సర కాలం మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. సో తల్లిదండ్రుల ఆశయాల మేరకు మేము ఈ కార్యక్రమాలను చేయడానికి నేను ముందుకు వచ్చాను. సో ఫౌండేషన్ పెట్టి సంవత్సరమైన సందర్భంగా మేము ముందుగా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా రేపు రాబోయే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న 18వ తారీఖు 10వ సంవత్సరం రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ మేము మా ఫౌండేషన్ తరఫున గంటా విజ్ఞానం క్యాష్ ప్రైజ్ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. లోగడ చీరాల మండలం, పచ్చూరు మండలం ఇచ్చాము. ఈ విద్యా సంవత్సరం 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు గంటా విజ్ఞాన్ ప్రోత్సాహ బహుమతులు కారంచేడు మండలంలోని ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. సో దయచేసి కారంచేడు మండలంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఒక మంచి అవకాశాన్ని వినియోగించాల్సి కోరుతున్నాము. ఇది కేవలం పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ కోసమే మేము ఈ యొక్క గంటా విజ్ఞానం నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క బహుమతుల్ని మొత్తం మేము క్యాష్ ప్రైజు, మెమెంటో, సర్టిఫికెట్ ఇస్తాము. ఈ యొక్క బహుమతుల్ని పచ్చూరుకు చెందిన జీజీకే కంపెనీ అధినేత కీర్తిశేషులు గంటా గోపాలకృష్ణ చౌదరి గారి మనవడు కీర్తిశేషులు గంటా అశోక్ బాబు జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. సో ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఈ విద్యార్థుల గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా మరింత మంచి ప్రోగ్రాములు, వాళ్ళకి ఉపయోగపడే ఒక కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. సో మరొకసారి అందరికి కూడా 10th క్లాస్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే కారంచేడు మండలంలో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరూ కూడా ఒకసారి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించుకొని మొదటి 3 బహుమతులని మీరు తీసుకోవాల్సిందిగా నేను మనవి కోరుకుంటున్నాను. ఇట్లు మీ గంటా అనిల్ కుమార్, పద్మా భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్, చీరాల.
చీరాల పట్టణం హైస్కూల్ రోడ్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా అంజుబాబు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చీరాల పట్టణం హైస్కూల్ రోడ్డులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా అంజుబాబు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అజెండాతో ముందుకెళ్తుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయా నాయకుల బలాలను అంచనా వేసి టికెట్లు నిర్ణయిస్తుందని చెప్పారు. చీరాలలో కూడా బలమైన నాయకుడికి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే టికెట్ తో సంబంధం లేకుండా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపుకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం ఓటు వేసిన వైసీపీకి ఓటు వేసిన చివరకు ఆ ఓట్లన్నీ చేరేది బీజేపీ ప్రభుత్వానికేనని గుర్తు చేశారు. చీరాల ప్రజలు కూడా వాస్తవాలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఖరిద్దుల సురేష్, బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి గుత్తి ధనుంజయ, జిల్లా కార్యదర్శి రెహమతుల్లా, ప్రసాదరావు, కోటేశ్వరరావు, లక్ష్మీ జ్యోతి, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరియు పెద్దల జేడీశీలం గారి నాయకత్వంలో బాపట్ల పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ యొక్క అభ్యర్థిత్వం కోసం దాని మీద పెద్దలు స్క్రీనింగ్ కమిటీ దృష్టి సారించి త్వరలో అభ్యర్థులను నియమిస్తారు. దానిలో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా నేను అభ్యర్థులను అందరినీ సమన్వయం చేసి ప్రతి నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అయినా సరే అందరూ ఒక తాటి మీద నిలబడి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసుకుంటూ పెద్దల యొక్క రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరియు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ముందుకొచ్చి ఈరోజు చీరాల్లో కూడా అభ్యర్థులని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రిపోర్ట్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో 2-3 రోజుల్లో అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వచ్చారు. అలాగే ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మనందరం కృషి చేయాలని, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేదాకా నిద్రపోకూడదని మీ అందరి దగ్గర సహాయ సహకారాలు కోరుతున్నాను. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు, చాలా ఘన చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద వర్గాల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, దళితుల పార్టీ. మన పార్టీ ఆలోచించినట్టు మరే ఇతర పార్టీ పేద వర్గాల గురించి ఆలోచించదు. ఎంతసేపటికి అధికార దాహంతో ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునే వైఖరిలో ఉన్నారు తప్ప పేదలకు ఏదన్నా చేద్దాం, వాళ్ళందరి అభివృద్ధిని కోరుకుందాం, మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్రవేశపెడదామని ఏ పార్టీ ఆలోచించట్లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరితో కలిసి నడవడానికి ముందుకు వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి దర్శనం కోసం ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 74,351 మంది భక్తులు దర్శించుకోగా 34,164 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.04 కోట్లు వచ్చిందని వివరించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఐస్లాండ్ లో మరో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలవడం గడిచిన 3 నెలల్లో ఇది 4వసారి. అగ్నిపర్వతం నుంచి దట్టమైన లావా మంటలు చిమ్ముతూ ఉబికొస్తోంది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసి పడుతున్నాయి. లావా వేడికి కరిగిపోయిన రాతి ద్రవం కూడా పర్వతానికి ఇరువైపులా వరదలా పారుతున్నాయి. ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవుతుందని అధికారులు కొన్ని రోజుల ముందే హెచ్చరించారు. అంతేకాక స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్ లో పోలీసులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఐస్లాండ్ లో 30 దాకా యాక్టివ్ అగ్ని పర్వతాలున్నాయి. అందుకే ఇక్కడికి అగ్ని పర్వతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ ట్వీట్ చేస్తూ ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండుగ. కేంద్ర ఎన్నికల కమిషన్ 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. సుపరిపాలనతో పాటు పలు రంగాల్లో సేవలను అందించడంలో మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నామంటూ మోదీ వచ్చే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి మార్చి 18 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో 10th పరీక్షలు కొనసాగనున్నాయి. 7 సబ్జెక్టులకు 10th పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3473 ఎగ్జామ్ సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగినుండగా మిగతా 2 రోజులు ఓరియంటల్ ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరపనున్నారు. పేపర్ లీకేజీ వంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఉన్న ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. రోజు రోజుకి ఎస్యూవీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధర అంటే 7 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న ఎస్యూవీ కార్ల గురించి తెలుసుకుందాం. దక్షిణ కొరియా ఆటోమేజర్ హుండాయ్ మోటార్ ఇండియా ఆవిష్కరించిన ఎస్యూవీ ఎక్స్టర్ కార్ ధర 6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ల కప్ప పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 PS విద్యుత్, 114 Nm టార్క్ వెలువరిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ AMT ఆప్షన్ లో అందుబాటులో ఉంది. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, డానియల్ వెటోరీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, పాప్ డూప్లిసిస్ ఆధునిక క్రికెట్ లో వీళ్ళందరూ దిగ్గజ క్రికెటర్లే. ఈ అందరికీ సారూప్యత కూడా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీళ్ళంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించడంతో పాటు సారథిగా కూడా చేసిన వాళ్లే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ లీగ్ లో ఉన్న ఆర్సీబీ 16 ఏళ్లుగా ట్రోఫీ కోసం పడరాని పాటలు పడుతోంది. పలుమార్లు ఫైనల్ చేరిన జట్టు మాత్రం ఇంతవరకు కప్పు ముద్దాడలేదు. మరి పురుషుల వల్ల కానిది మహిళల టీం వల్ల అవుతుందా? స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ ఆ జట్టు తలరాతను మారుస్తుందా? నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకలూరిపేట ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం. అద్దంకి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు దారి మళ్లింపు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాలలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్ అనారోగ్యంతో మృతి. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పట్టణ వైద్యులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.